అందరికీ నమస్కారం. వెనకాల అటాచ్ చేస్తాను కదా, ఆ థంబ్నెయిల్ 8వ తారీఖున నేను చేసింది. ఈరోజు 10వ తారీఖు. 8వ తారీఖునే ఇన్సిడెంట్ జరిగింది. బట్ 8వ తారీఖు అంటే బుధవారం, ఇన్సిడెంట్ జరిగింది మంగళవారం. బట్ ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఇస్తున్నాను. కారణం, ఫైనల్గా జరగాల్సిన న్యాయం జరిగితే, జరగాల్సిన న్యాయం కోసం ఒక అడుగు వేస్తే అప్పుడు ఇద్దాం, లేదంటే నార్మల్గా వీడియోలో ఇచ్చి ఉపయోగం లేదురా అనిపించాను. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మన సౌత్ కన్నా నార్త్ ఇండియాలో ఘోరమైనటువంటి కుల వివక్ష అనేది ఉంటుంది. అంటరానితనం, అసమానతలు. ఆడు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలని అండ్ బీసీలలో కొంతమందిని చాలా తక్కువగా చూస్తారు. మీ గతంలో చాలాసార్లు చెప్పారు, ఈ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు అధికారులైనా సరే అప్పటికి వాళ్ళలో కొంతమంది బానిస మనస్తత్వంతోనే ఉంటారు. ఒక కేసు వచ్చింది, ఆ కేసులో బాధితుడు ఎస్సీ, ఆ పైన ఉన్నటువంటి నిందితుడు వచ్చేసి ఓసీ. ఓసీలంతా స్టేషన్కి వచ్చారు, బాధితుడు కొంతమంది స్టేషన్కి వచ్చారు. అక్కడ అధికారి వచ్చేసి ఎస్సీ, కానీ బాధితుడిని తిడుతూ నిందితుడిని వెనకేసుకొస్తూ కేసు లేకుండా క్లోజ్ చేస్తారు. చాలా వరకు జరిగేది ఇవేనండి. ఒక కీలకమైనటువంటి అధికారి నేను ప్రతిధ్వని షో చేస్తున్నప్పుడు, షో అయిన తర్వాత ఆ సందర్భం ఐ థింక్ ఉన్నావ్ హత్య కేసు అనుకుంటా, అప్పుడు నేను అడిగితే చెప్పాడు అతను. చాలా ఘోరంగా ఉండిద్దండి, అధికారుల యొక్క మైండ్ సెట్ కూడా అలాగే మార్చేస్తారండి వాళ్ళు అని అన్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, తాట తీసి ఆరేస్తారు వాళ్ళు కనుకైతే అన్నాడు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను? పూరణ్ కుమార్ మన తెలుగువాడు, 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హర్యానా క్యాడర్. శత్రుయుత్ సింగ్ కపూర్ అని చెప్పేసి హర్యానా డీజీపీ. రోహతక్ జిల్లా ఎస్పీ వచ్చేసి నరేంద్ర బిజ్నారియా. ఈ యదవలిద్దరు, ఇంకా వీళ్ళు తప్పు చేశారని తేలలేదు, బట్ నేను అనేస్తున్నా, ఈ యదవలిద్దరు అమ్నీత్ అని చెప్పేసి మన పూరణ్ కుమార్ యొక్క వైఫ్, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. మొన్న ఆమె జపాన్ పర్యటనలో ఉన్నారు, అఫీషియల్ది. విషయం తెలియని పాప ముఠావుటనే వెనక్కి వచ్చారు. అప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఒక వీలునామాతో పాటు 8 పేజీల, ఇంకా చివరగా తన యొక్క మరణ వాంగ్మూలంలో అనుకోవచ్చు, మొత్తం రాసుకొచ్చాడు. 2015 నుంచి ఇతనికి రావాల్సిన ఏరియాస్ ఏవైతున్నాయో అవన్నీ డీజీపీ ఆపాడు. 2023లో ఇతను కేటాయించిన కారును లాక్కున్నాడు. ఎక్కడన్నా సభా సమావేశాల్లో మీటింగ్లు ఇతను జరుగుతూ ఉన్నప్పుడు ఇతను క్యాస్ట్ను బట్టి తక్కువ చేసి మాట్లాడటం, అందరి ముందు అవమానించడం, ఎంతగా హేళన చేసేవాళ్ళంటే పాపం మానసికంగా నలిగిపోయాడండి అతను. ఆత్మహత్య మహాపాపం. అతను ఆత్మహత్య చేసుకోకుండా, ఇది యాక్చువల్గా చెప్పకూడదు జర్నలిస్ట్గా, ఇది పర్సనల్గా నేను చెప్తున్నాను, అదే సర్వీస్ రివాల్వర్తో ఇతను కాల్చుకోకుండా ఏ నీచుడైతే, ఏ దుర్మార్గుడైతే, ఏ ఎదవైతే ఇతను అవమానించాడో, మానసికంగా వేధించాడో వాడిని షూట్ చేసి అవతలేస్తే అయిపోయారు. రిమైండ్ వలన కుదురుగా ఉండేవారు. ఇది ప్యూర్లీ నా వ్యక్తిగతం, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవి ఏదో నాకు బాధ వేస్తుంది. ఇంకెన్నాళ్ళండి ఎస్సీ ఎస్టీలు బాధలు పడుతుండాలి? ఇంకెన్నాళ్ళండి ఎస్సీ ఎస్టీలు వచ్చేసి అవమానాలు పడుతూ ఉండాలి? కొన్ని చోట్ల ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా సైడ్ దీని అమ్మిది ఒక దరిద్రం. మనకి ఎస్సీ ఎస్టీ దొంగ కేసులు పెడతా ఉంటారు. అవతలేమో నార్త్ ఇండియాలో ఏమో పాపం ఎస్సీ ఎస్టీలు ఇప్పటికీ బాధలు గురవుతూ ఉంటారు. మనది కూడా ఎస్సీ ఎస్టీలు వచ్చేసి బాగా చదువుకొని ఉంటారు. అవతల ఓసీల్లోనూ బీసీలోనూ ఎవరన్నా ఏ కొంచెం వీళ్ళకి ఇబ్బంది కలిగించినా, లేదంటే వీళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగించినా తిరిగి వాళ్ళు ఎక్కడ కేసు పెడతారని చెప్పేసి వీళ్ళు తప్పుడు కేసు పెడతారు. అందరూ కాదు, కొందరు. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మిస్యూజ్ అవుతున్నదేమో మన దగ్గర ఎక్కువ కాదు, ఓ రకంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చేసి ప్రాపర్ వేల యూటిలైజ్ లేదేమో నార్త్ ఇండియాలో. నాకు మెయిల్స్ వచ్చాయి, మెసేజ్ వచ్చాయి, మీరేం ఇంకా టాపిక్ టచ్ చేయలేదని. ఎందుకు టచ్ చేయను? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారిలో కొంతమంది మతం మారిన వాళ్ళు ఉంటూ, నేను కొన్ని సందర్భాల్లో వీడియో వచ్చినప్పుడు ఘోరాతి కామెంట్లు పెట్టినా సరే ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, నేను మీ మంచి కోసం వీడియోలు చేస్తుంటే మీకు వేరేలా కనిపిస్తుంది కదా, సరే కానివ్వండి, ఏదో రోజు మీరే మారతారులే అన్న. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే మనుషులు, ఎవరు కూడా ఒకరికి తలవంచాల్సిన అవసరంలా, ఎవరు కూడా నెత్తిరెక్కించుకోవాల్సిన అవసరంలా. తప్పు చేసావా శిక్ష పడిద్ది, ఒప్పు చేసావా తల ఎత్తుకుని నిటారుగా నిలబడు. నేను ఎప్పుడు ఇదే చెప్తా. నా చిన్నప్పుడు నేను చూస్తూ ఉన్నానండి, ఈ అమ్మ ఏం అసమానతలు రా నాయన ఊళ్ళల్లో అయితే. అసలు
నీళ్లు తాగే దగ్గర, తినే దగ్గర, ఫంక్షన్స్ దగ్గర, స్కూల్లో కాలేజీల్లో ఆడుకునే దగ్గర అవే అసమానతలు ఇప్పటికీ ఉన్నాయంటే సోషల్ మీడియా వచ్చి ఇంకా విరిగిపోయినాయి. నేను తర్వాత సెపరేట్ వీడియో ఇస్తా. ఆడ ఎస్సీ ఎస్టీ బీసీ వస్తున్న తేడా అంతా సమానంగా ఉంటారా? ఈలో పేడు వస్తాడు గొల్నా కొడుకు, వాడొచ్చి ఏందిరా మా ఎస్సీ మీద చేసావంట అంటాడు. అప్పుడు వాళ్ళకి తెలియదు, అంత ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళంతా. మా ఎస్సీ మీద చేసేవేంట్రా అని అనగానే అప్పుడు అవతలడికి ఇంకా అనిపించింది, ఓహో వీడు ఎస్సీనా, వాడితే ఏదనంటే వీళ్ళు అంతా వస్తారా, ఎందుకు వాడిని దూరం పెడితే అయిపోయింది. సో పాయింట్ వస్తున్నా, పూరణ్ కుమార్ పాప ఇంకా తట్టుగా లేక మొన్న మంగళవారం రోజు మధ్యాహ్నం బేస్మెంట్ వచ్చి సౌండ్ ప్రూఫ్, అది ఆడకు వెళ్ళాడు. యాక్చువల్ తెలుగు మీడియా ఎవరు ఈ పాయింట్ టచ్ చేశారు, నేను టచ్ చేస్తాను, మొత్తం స్టడీ చేశాను. ఈమె వచ్చేసి భార్య ఏమో జపాన్ టూర్లో ఉన్నారు, అఫీషియల్ టూరు, ముఖ్యమంత్రితో పాటు రిమైన్ టీంతో పాటు వెళ్ళినట్టున్నారు. ముఖ్యమంత్రి కదా సమ్ విదేశాంగ శాఖ వాళ్ళతో వెళ్ళారు. దెన్ ఈయన దగ్గర ఉంటారు కదా సెక్యూరిటీ పర్సన్, అదే గన్ను తీసుకున్నాడు. అదేంటి సార్ గన్ను అడుగుతున్నారు ఏంటి అన్నప్పుడు రివాల్వర్ టైపు, లేదు పని ఉందని చెప్పేసి అన్నాడు. సార్ అడుగుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆ పక్కన ఉన్న సెక్యూరిటీ కానిస్టేబుల్ వాళ్ళు ఇచ్చారు. ఇంట్లో వాళ్ళ పాపే ఉంది. దెన్ సెక్టార్ 11 చండీగఢ్ ఆ బేస్మెంట్లోకి వెళ్ళిపోయాడు, సౌండ్ ప్రూఫ్ అది. మార్నింగ్ అరౌండ్ 11 అప్పుడు కానీ 1 అప్పుడు కానీ సబ్జెక్ట్ కరెక్షన్ 1 మిస్ అవుతుంది నాకు క్రాస్ చెక్ చేస్తుంటే. 11 to 1 మధ్యలో జరిగింది. షూట్ చేసుకున్నాడు పాయింట్ బ్లాంక్లో. ఆ సౌండ్ ప్రూఫ్ కదా ఎవరికి ఏం తెలియలా. నానెక్కడ అని చెప్పేసి ఆ పాప ఎత్తుక్కుంటూ వెళ్తే బేస్మెంట్లో ఉన్నాడు, సోఫాలో కూర్చొని ఉన్నాడు, లైక్ ఎలాగా రక్తం మడుగులో. ప్రశాంత్ అప్పుడు దొరికింది పాప మా మనిషికి మరణించాక. బట్ ఎవరు కూడా మరణించాలి ఆత్మహత్య చేసుకున్న ఆలోచన రానివ్వండి ప్లీజ్, ఓకేనా? ఇక చూసి ఆ పిల్ల ఏడుస్తుంటే వాళ్ళు వీళ్ళు మొత్తం వచ్చారు, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈలోపు వచ్చేసి కలెక్టర్ దాకా వెళ్ళిపోయింది, ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయింది. ఈలోపు విదేశాలు ఉన్నటువంటి ఇతని భార్య కూడా చేరిపోయింది. ఆగమేలో పాప జపాటుని వదిలేసి రిటర్న్ వచ్చారు. అసలు ఏమైందంటే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది ఈయన ఆత్మహత్య వెనకున్నది ఎవరు అంటే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్, ఉద్యోగులు కొంతమంది, ఎగ్జిస్టింగ్ పోలీసులు కొంతమంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళు డీజీపీ అండ్ రోహతక్ జిల్లా ఎస్పీ ఉన్నారు. ఈయనని ఎంతగా వేధించేవాళ్ళంటే ఎంత సిన్సియర్గా ఉన్నా సరే ఏదో ఒక మాటలు అంటూ, అదేమంటే ఈయనకి ఇష్టం లేనటువంటి వాడికి బదిలీ చేస్తూ లేనిపోయిన పిచ్చి పిచ్చి డ్యూటీలు, అంటే అన్ని మంచి డ్యూటీలే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఈయన క్యాలిబర్ ఒకటి, కెపాసిటీ ఒకటి, బట్ అసైన్ చేస్తే ఒకటి అన్నట్టు. అలా వేధించి 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 చివరికి మనిషిని చంపేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అండ్ సర్వీస్ రూల్స్లో ఉండి కూడా దాన్ని వైలేషన్ చేసినట్టు మొత్తం కేసులు పెట్టారు. అది కూడా ఎలాగా, ఇలా భార్య ఐఏఎస్ అవ్వబట్టి అమ్ని తమ గట్టిగా అడగబట్టి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళబట్టి అప్పుడు కేసు ఫైల్ చేశారు డీజీపీ మీద, ఈ రోహతక్ జిల్లా ఎస్పీ మీద. ఇంకా లిస్టులో రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా నా విచారణ చేసి కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు అంతిమంగా నేను చెప్తున్నది ఏంటి, మరలా చెప్తున్నా, ఇప్పటికే మన సమాజంలో అసమానతలు ఉన్నాయి, అంటరాంతనం ఉంది. వాడు చదువుకున్నాడైనా పండితుడైనా పామరుడైనా కులపిచ్చి అయితే ఇంకా ఉంది. సో అందుకే నేనేమంటానంటే ఈరోజు సనాతన ధర్మంలో కూడా ఇంకా ఈ కులపిచ్చి ఉండబట్టే హిందువులను వేరే మతస్థులు తక్కువ చేస్తున్నారు, మెజారిటీ హిందువులు తరలించుకుంటున్నారు. ఓవరాల్గా మన భారతదేశం ఇంకా వెనుకబాటుతనానికి గురై ఉండటం కారణం ఏంటంటే ఇదే. సో ఇప్పటికైనా ఎవరైనా సరే ఉన్నటువంటి చట్టాలను వాడుకొని ధైర్యంగా సంతోషం బతకండి తప్ప ఆత్మహత్య జోలికి మాత్రం పోదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.